దీని మూడో లెక్క చూడండి. 596 ఇంటూ 17,394 ఇంటూ 15,353 ఇంటూ 296 ఇంటూ 427. ఈ మొత్తం మల్టిప్లికేషన్లో చివరి రెండు అంకెలు కనుక్కోండి. ఈ లెక్కను కనుక మనం చూస్తే దీన్ని డివైడెడ్ బై 100 చేయాలి అని చెప్పాను. 100 చేసినాక ఈ 100 ఈ మొత్తంలో ఎందువల్ల కొట్టివేయబోతుందో చూడాలి. 2 టేబుల్ తోటి చూస్తే 250 100, 2 టేబుల్ తోటి చేస్తే 2 2 4, 2 9 18, 2 8 16. అదేవిధంగా మళ్ళా 2 టేబుల్ తోటి కనుక చూస్తే 2 25 50, ఇక్కడ కూడా పోతుంది. మళ్ళా 2 8 16, 2 6 12, 2 9 18, 2 7. అంటే ఇక్కడ ఏమొచ్చింది 298 ఇంటూ 8,697 ఇంటూ 15,353 ఇంటూ 296 ఇంటూ 427 బై మనకు 25 వచ్చింది. ఈ 25 తోటి ఈ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో మనం చూడాలి. 298 తోటి 25ని కనుక డివైడ్ చేస్తే 25 1 25, 4 వస్తుంది 48, 25 2 50 వస్తుంది. 50 వస్తుంది కాబట్టి మనకు -2 రిమైండర్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ -2. అదేవిధంగా ఈ మొత్తాన్ని 8,697ని మళ్ళీ 25 తోటి చేస్తే 25 3 75, 25 3 75, మనకు 11 మిగులుతుంది, 9 వస్తుంది. 25 4 100, 19 మిగులుతుంది, 7 వస్తుంది. 25 8 200. సో మనకు -3 ఇక్కడ రిమైండర్ వస్తుంది. దీనికి -3. అదేవిధంగా ఈ మొత్తాన్ని చేయాలి. 15,353ని 25 తోటి చేయండి. 25 6 150, 3 మిగులుతుంది, 5 వస్తుంది. 25 1 25, 10 వస్తుంది, మళ్ళీ 3. 25 4 100, రిమైండర్ 3 మిగులుతుంది ఇక్కడ. సో ఇక్కడ 3 రిమైండర్. అదేవిధంగా 296కి